నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 21వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి ఆల్మట్టి డ్యామ్ గురించి తెలుసుకుందాం. వరద పోటు అయితే వస్తుందన్నమాట. ఎక్కువ నీళ్ళు అయితే వచ్చి చేరుతున్నాయి. ఈరోజు ఇంట్లో చూసుకున్నట్లయితే ఆల్మట్టి జలాశయంలో ఇది పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 123 టీఎంసీల 81 క్యూసెక్స్ మాత్రమే అనమాట. వీటిలో వచ్చేసి ఈరోజు ఇన్ఫ్లో వచ్చేసి 46,848 క్యూసెక్స్ అయితే వచ్చినాయన్నమాట. అంటే 46,848 క్యూసెక్స్ అంటే దరిదాపు ఒక 4.5 టీఎంసీ నీరైతే చేరుతుందన్నమాట. అయిన తర్వాత అవుట్ఫ్లో వచ్చేసి 16,351 క్యూసెక్స్ అంటే 1.5 టీఎంసీ బయటకు ఎత్తుతున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎంత ఉందని అడిగితే 97 టీఎంసీల 277 క్యూసెక్స్ ప్రజెంట్ నిల్వ శాతం ఉంది. అంటే ఒక 3 టీఎంసీలు తక్కువ, 100 టీఎంసీలకి తక్కువ ఉందన్నమాట. ఒక 3 టీఎంసీలు తక్కువ అంటే 97 టీఎంసీలు అంటే ఇంకా 3 టీఎంసీలు వస్తే మనకి ప్రజెంట్ 100 టీఎంసీ వస్తుంది అనమాట. ఇదే ఇంట్లో కొనసాగితే రేపు 100 రీచ్ కావచ్చు. 100 రీచ్ అయిన తర్వాత గేట్లు ఎత్తుతారేమో చూడాలి. ఎందుకంటే చాలా వరకు పట్టిసీమకి అయితే నీళ్ళు తీసుకోబోతున్నారు ఈ ఆల్మట్టి నుంచి. ప్రజెంట్ సిచ్యువేషన్లో సాగునీరుకి కానీ అక్కడున్న ప్రాంతాలకు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఫ్లడ్ వచ్చిందంతా కాస్త బయటికి పోతుందన్నమాట. ఎందుకంటే తాగునీటి అవసరాల కోసం 2-3 వేల క్యూసెక్స్ మాత్రమే వదులుతాండ్రి. ఇప్పుడు సాగునీటికి కూడా ఆల్మట్టి నుంచి వదులుతున్నారు. అంటే కిందకి ఆయకట్టు ప్రాంతాలు ఉంటాయి కొన్ని విడతల వారీగా, అక్కడ వదులుతున్నట్లు సమాచారం అనమాట. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తెలియజేస్తాను. ఈ రోజుకి వచ్చేపాటికి 90 టీఎంసీల్లో మనకు ఇంకా డైలీగిన పెరిగితేగిన సోర్స్ అంటే పైన ఫ్లడ్ కొనసాగి అంటే వరదలు కొనసాగి మనకు ఒక 3-4 రోజులు ఇదే ఇన్ఫ్లోగిన వచ్చిందంటే ఎందుకంటే వర్షాల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నాగుల చవితి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఆల్మట్టి ఒకటే ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది అనమాట. ఒక 23 టీఎంసీలు వచ్చేసి ఫుల్గా నిండిపోయినట్లే 123 టీఎంసీలకు గాను ఇది నిండి నారాయణపూర్కి ఎత్తాను. నారాయణపూర్ నుంచి మళ్ళీ జూరాల నుంచి శ్రీశైలంకి అయితే ఫ్లడ్ అయితే వస్తుందన్నమాట. జూరాల ఏం పెద్దగా లేదు, అంతా ఒక మనకు 5.5 టీఎంసీలు ఉండే, ఇంకో 5.5 అంతా 12 టీఎంసీలు మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పటికే సగం నిండి ఉంది కాబట్టి అది ఒకరోజు వరద వచ్చిందంటే ఫుల్గా నిండిపోతుంది. ఇంకా శ్రీశైలంకి అయితే వస్తాయన్నమాట నీళ్ళు అయితే ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి వస్తున్నాయని మళ్ళీ నార్లు పోసుకునే ప్రక్రియ చేసుకోవద్దండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న ఫ్లడ్ వచ్చేసి మనకు ఒక 4.5 టీఎంసీలు వస్తుంది కదా. దీంట్లో ఒక వారం పాటు కొనసాగితే ఆ జలాశయాలకి అయితే కాస్త కూస్తో నీరు అయితే చేరుతుందనమాట. ఇది కంటిన్యూషన్ కావాలని కోరుకుందామండి. ఇక ఇదండి వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.